రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ హరికృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దుర్గం చెన్నయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని రైతులను మభ్యపెడుతున్నారని, రుణమాఫీకి బడ్జెట్లో 31,000 కోట్లకు ఆమోదం తెలిపి 18,000 కోట్లు ఖర్చు చేశారని, దానికి నిరసనగా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతుకి ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఆంక్షలతో రైతులను మోసం చేసినందుకు ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతులకు పూర్తి స్థాయిలో వెంటనే, రైతులకు పూర్తి స్థాయిలో వెంటనే. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సమయంలో రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9వ తారీఖే చేస్తా అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. రైతులకు రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి అంతేకాదు 6 హామీలను, అమలు కాని హామీలను ప్రజలకు చెప్పి ఇవాళ రైతులను ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిన్నటికి నిన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వకపోగా మరి ఇవాళ రైతులందరినీ మోసం చేస్తూ ఏదో కారణాలు చెప్పి వాళ్ళ ఇంట్లో బైక్ ఉందని, ట్రాక్టర్ ఉందని, కారు ఉందని ఇన్ని కారణాలు చెప్పి చాలా మందికి ఇవాళ మోసం చేసి ఇవాళ రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా తప్పించుకునే కార్యక్రమాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. దానికి నిరసనగా రైతులకు అండగా నిలబడి రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ రైతులు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే వారికి అండగా నిలబడి ఇవాళ రైతులకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి, కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ రాష్ట్రం అంతా కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా రైతుల పక్షాన నిలబడి మరి ఆర్డీఓ ఆఫీస్ గారి ముందు ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజే కాదు మరి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చే వరకు, రైతులకు రైతు బంధు ఇచ్చే వరకు మరి రైతుల పక్షాన నిలబడి మరి మేము తప్పకుండా ఈ ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి, రైతులకు అండగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లే కాదు మరి వివిధ మండలాలలో కూడా మండల హెడ్ క్వార్టర్లో ఇవాళ రైతులందరూ కూడా నిరసన చేస్తున్నారు. మరి తప్పకుండా ఈ ప్రభుత్వం మరి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఇవాళ రైతులకు తప్పకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పేసి మరి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.